హాయ్. నేను చాలా రోజుల నుంచి ఈవెంట్కి వెళ్ళేటప్పుడు నా ప్రిపరేషన్ కానీ నేనంతా ఎలా చేసుకుంటాను ఏంటంటే ఒక చిన్న సరదాగా ఒక వ్లాగ్ చేద్దామని అనుకున్నాను అనమాట. సో ఈరోజు చేద్దాం అనుకుంటున్నాను. అది ఈరోజు యాక్చువల్గా నాకు సంగీత్ ఈవెంట్ ఉంది. నేను దిల్సుఖ్ నగర్లో ఉంటాను. అండ్ నా ఈవెంట్ వచ్చి ఈసీఐఎల్ నుంచి కొంచెం లోపలికి ఆల్మోస్ట్ ఔటర్ రింగ్ రోడ్ దగ్గర అనమాట లొకేషను. సో ఎక్కడ స్టార్ట్ అయిన దగ్గర నుంచి నేను వెళ్ళేంత వరకు అసలు ఎలా ఉంటుంది ఏంటనేది ఒక చిన్న వ్లాగ్ చేసి చూపిద్దాం అనుకుంటున్నాను అనమాట. సో చూద్దాం. ప్రెజెంట్ అయితే ఇంట్లో ఉన్నాను. ఒక మంచి అవుట్ఫిట్ పెట్టుకున్నాను. అది అక్కడికి వెళ్ళాక ఏంటి, ఎలా జరగబోతుంది, ఎలా ఉంటుంది, ఒక చిన్న వ్లాగ్ అనమాట. నా ఏమంటాం దాన్ని, సెల్ఫ్ వ్లాగ్గా, పర్సనల్ వ్లాగ్గా, ఏదోలే. సో ఆ వ్లాగ్ చేసి పెడదాం అనుకుంటున్నాను. సో చూసేయండి. ఓకే, ఇంకా చాలా ఉంది. ఇప్పుడు ప్రెజెంట్ అయితే నేను సాగర్ రోడ్కి వెళ్ళి ఫ్రెండ్ వస్తాడనమాట. ఆ ఫ్రెండ్ నేను కలిసి వెళ్ళాలి. సాగర్ రోడ్కి వెళ్తాను. ఫ్రెండ్ నేను వెళ్ళిపోయి తర్వాత అక్కడ ఈవెంట్ దగ్గర కొంచెం కాస్ట్యూమ్ అది చేంజ్ చేసుకొని స్టార్ట్ చేసుకుంటాం అనమాట. సంగీత్ ఈవెంట్ అంటే జనరల్గా యాంకర్స్కి వాచిపోతుంది. పైగా దట్టు ఇది వింటర్ సీజను. హైదరాబాద్లో టెంపరేచర్స్ చాలా టూ మచ్గా తగ్గిపోయాయి. దట్టు రిసార్ట్స్లో జరుగుతుంది ఈవెంట్. రిసార్ట్స్ అంటే ఇంకా చాలా తక్కువ టెంపరేచర్ ఉంటుంది. మంచు పడిపోతుంది, వణిపోతామంట. బేసిక్గా యాక్చువల్గా స్టేజ్ పై ఉన్నంతసేపు కూడా ఆ ఫోకస్ లైట్స్ అవన్నీ కూడా పైన ఉండటం వల్ల పెద్దగా అంత చరణి పెంచదు. బట్ వన్ స్టేజ్ దిగిన తర్వాత కాశ్మీరు లోయలో కన్యాకుమారిలో ఓ సందమామ అన్నట్టు ఉంటుంది అనమాట. ఓకే, సో బ్యాలెన్స్ చూపిస్తాను. ఇంకా జర్నీ అండ్ ఈవెంట్ది కూడా చూపిస్తాను. ఓకే, ఫైనల్లీ వెన్యూకి రీచ్ అయిపోయాను. ఎంట్రీ అయితే చాలా బ్రైట్గా కలర్ఫుల్గా ఉంది. అబ్బాయి పేరు వైశాఖ్ అండ్ అమ్మాయి పేరు మేఘ్న. ఎంట్రీ అయితే చాలా కలర్ఫుల్గా బ్రైట్గా చాలా బాగా అనిపించింది అనమాట. చాలా వైబ్రెంట్గా ఉంది. సో ఈ ఏరియా మొత్తం ఆడియన్స్ కోసం వాళ్ళు కూర్చోవడానికి అండ్ డైనింగ్ ఏరియా కూడా ఇదే. ఇంకా నేను లేట్ చేయకుండా చకచకా రెడీ అయిపోయాను. చాలామంది అనుకుంటారు అబ్బాయిలకి మేకప్ అవసరం లేదు అనుకుంటారు. కానీ ఈవెంట్స్ చేసేటప్పుడు అయితే ఆ సింగర్స్ కావచ్చు, యాంకర్స్ కావచ్చు, యాక్టర్స్ కావచ్చు, మేకప్ అయితే చేసుకోవాలి. అమ్మాయిలు చేసుకున్నంత ఎక్కువ కాకపోయినా సరే లైట్గా టచ్అప్లా చేసుకుంటే ఎవరైనా మన దగ్గరకు వచ్చి మాట్లాడడానికి కానీ, మనం ఎవరి దగ్గరికైనా వెళ్ళి మాట్లాడినప్పుడు కానీ కొంచెం కంఫర్ట్గా ఉంటుందన్నమాట. మనకు కూడా కొంచెం కాన్ఫిడెన్స్ పెరుగుతుందన్నమాట. ఈలోపు మా కొరియోగ్రాఫర్ విష్ణు కూడా వచ్చేసాడు. ఇద్దరం కూడా ఫుల్ రెడీ అయిపోయాము రాక్ చేసేద్దామని. మనం ఇంత బాగా రెడీ అయిన తర్వాత సైలెంట్గా ఎందుకుంటాం, చక్కచక్క 2 ఫొటోస్ దిగేసామన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చాయి. పిక్స్ కూడా మా విష్ణుగే తీశాడు. ఇదేంటో తెలుసు కదా, మాక్టైల్ స్టాల్ అనమాట. ఇక్కడ చాలా రకాల డ్రింక్స్ అన్ని పెట్టారు. సాఫ్ట్ డ్రింక్స్ అండ్ హాట్ డ్రింక్స్ మనకు కావాల్సినవన్నీ కూడా పెట్టేశారు. అండ్ ఇది మొత్తం మన మందుబాబుల కోసం. ఆ డైనింగ్ ఏరియా మొత్తం వాళ్ళ కోసం స్పెషల్గా అరేంజ్ చేశారనమాట. చాలా బాగుంది. అండ్ ఫైనల్లీ మన స్టేజ్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా లేట్ చేయకుండా హ్యాపీగా కుమ్మేయాలన్నమాట. ఒక డిష్ లాగా చెప్పండి. కమాన్, స్వీట్ హాట్ మీ ఇష్టం. స్పీక్ అవుట్ మేడం. కమాన్. సలాడ్, ఫ్రూట్ సలాడా? ఓన్లీ అంటే అయితే పాపం అసలు ఏం చెప్తున్నా నా కోసం అడిగారు తెలుసా? ఆల్ రౌండర్ అని చెప్తున్నారా? ఓకే, ఎనీవేస్ బట్ మొత్తానికి కష్టపడి come on madam, speak out, come on come on come on madam, come this way, come forward madam, just what you thought about ladies? Come on madam, come on okay ఇక్కడ మా మేడం అడుగుతాం. come on madam, లేడీస్ అనగానే మీకు ఏం ఫస్ట్ గాడ్ ఇంకో ఆన్సర్ మనం చెప్పకూడదు. ఇంకా కొత్త ఆన్సర్ చెప్పండి ఏదైనా. లేడీస్ అంటే ఆడవాళ్ళు అనొద్దండి ప్లీజ్. కమాన్ మేడం, మీరు మేకప్ ఇలా చెప్పొచ్చు కదండి. మేకప్, ఎస్, అందం. ఆడవాళ్ళు అంటేనే అందం అంటేనే ఆడవాళ్ళు. శక్తి ఏమైనా తేడా వస్తే మడత ఎక్కేస్తారంటే. కమాన్ మేడం, స్టైల్. ఇట్స్ నో టర్న్. What do you think about ladies? They're strong. Beautiful. Patience and responsibility. చూడండి, అంటే మేబీ లాంగ్వేజ్ ప్రాబ్లం అనుకుంటా అక్కడ కొంచెం ఎక్కువ ఆన్సర్స్ తీసుకోలేకపోయాను నేను. బట్ ఇది సూపర్, కొంచెం బాగా అనిపించింది ఒకసారి. సో రీసెంట్ గా మన హైదరాబాద్ లో కాంపిటీషన్ జరిగిందండి. ఏంటది? యా, కమ్ ఆన్.
బ్యూటిఫుల్. ఓకే, మాత్రం గొడవలు అవ్వకుండా అసలు ఉండవు. ద బిగ్గెస్ట్ ఫైట్ ఏంటి, ద బిగ్గెస్ట్ మూమెంట్ ఏంటో ఒకటి చెప్పేసి చెప్పండి. అదొకటి ఇదొకటి ఫైట్. మీ సిస్టర్కి మీకు అయిన బిగ్గెస్ట్ ఫైట్ ఒకటి చెప్పండి. అండ్ అలాగే మీ సిస్టర్కి మీకు మధ్యలో ది బెస్ట్ మెమరబుల్ మూమెంట్ అంటే ఏంటో అదొకటి ఇదొకటి. మా కొరియోగ్రాఫర్ విష్ణు కూడా అసలు స్టెప్స్తో ఎరగదీసేశాడు. ఫ్యామిలీ మెంబర్స్ అందరితో చాలా బాగా డ్యాన్స్ చేయించాడనమాట. కపుల్స్తో, సింగిల్స్తో, అమ్మాయిలతో, అబ్బాయిలతో అన్ని రకాల కేటగరైజ్ చేసి అందరితో చాలా బాగా డ్యాన్స్ చేయించాడు. వాళ్ళైతే ఫుల్ సాటిస్ఫై అయిపోయారు. మా వాడు అసలు తగ్గేలా లేడుగా. అసలు ఈ స్పెషల్ క్యూట్ మూమెంట్స్ క్రియేట్ చేసిన తర్వాత మెయిన్ కపుల్స్ దగ్గరికి వచ్చేయాలి కదా. అవును, ఇప్పుడు షూ గేమ్ స్టార్ట్ చేసుకున్నాం అనమాట. హైదరాబాద్ మొత్తం సంగీత్ ఈవెంట్స్లో, అంటే మేబీ అన్ని చోట్ల కూడా జరుగుతుందేమో, ఇక్కడైతే మేము ఈ షూ గేమ్ లేకుండా అసలు సంగీత్ ఈవెంట్ అనేది ఫినిష్ చేయలేకపోతున్నాము. ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ మేము మర్చిపోయినా సరే వాళ్ళు ఖచ్చితంగా అడిగి ఈ షూ గేమ్ ప్లాన్ చేసుకుంటున్నారు. సార్ రెడీ సార్, ఇప్పుడే గుడ్డు ధైర్యం చేసుకొని గుప్పెట్లో మన కాన్ఫిడెంట్ మొత్తం పెట్టుకొని మాట్లాడుకోవాలి. ఓకే రెడీ. క్వశ్చన్స్ 1 by 1 అడుగుతాను, మీకు అర్థమైపోయింది ఏం చేయబోతున్నామని. మేడం శాండల్ వచ్చి మేడం రిప్రజెంట్ చేస్తుంది మీది మీకు. ఓకే ఓకే రెడీ. మీలో ఎవరికి త్వరగా కోపం వస్తుంది? సూపర్ ఆన్సర్ అండి. నా లైఫ్ లో ఫర్ ది ఫస్ట్ టైం ఫస్ట్ క్వశ్చన్ కి ఎంత కరెక్ట్ గా ఎంత ప్రాపర్ ఆన్సర్ చెప్పినందుకు ఫస్ట్ బోత్ ఆఫ్ కంగ్రాచులేషన్స్. సీరియస్లీ నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను. ఓకే ఓకే, మీ ఇద్దరు ఎవరో బాగా కమల్ సార్ అది అలా ఉండాలి. ఓకే, మీ ఇద్దరు ఎవరు ఫస్ట్ ప్రపోజ్ చేశారు? ఇది ప్రపంచంలో నాకు తెలిసి ఒక 90% ఇది యూనివర్సల్ ఆన్సర్ అండి. ఎక్కడైనా సరే ఫస్ట్ అబ్బాయి వెళ్తారు, అబ్బాయి లొంగాలి స్టార్టింగ్, తర్వాత నుంచి వేరే. ఓకే సూపర్. మీ ఇద్దరు ఎవరు బాగా రొమాంటిక్? కొన్ని ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు, అంటే కామన్ అనిపించింది, చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది అనమాట. ఓకే సూపర్. ఏది జరిగినా ఏమైనా సరే, తప్పున్నా లేకపోయినా సరే ఎవరు ఫస్ట్ సారీ చెప్తారు? తప్పు లేకపోయినా సరే, ఇది అందరికీ తెలుసు. చెప్పండి ఏం సార్ ఇది? మరి నిజంగా ఉండేవాళ్ళు అప్పుడప్పుడు ఇది పైకి చెప్పండి సార్. ఎవరు మేడమా? అంటే రెండు వైపులా ఉంటారనమాట, బ్యాలెన్స్ చేస్తూ ఉంటారనమాట. లేజీ అని కాదు, అలాగని చాలా హైపర్గా ముందుకు వెళ్ళిపోదామని కూడా కాదు, రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు. ఓకే, ఎప్పుడైనా మామూలుగా సిచ్యువేషన్స్ వస్తున్నప్పుడు అక్కడ ఉన్నా లేకపోయినా సార్ అవకాశం ఉన్నా లేకపోతే అంటే నిజమా? అవునా నిజమా? మీరు చూస్తారండి, మీరు అది చూడదాన్ని చూస్తారు. ఓకే సూపర్. ఎనీవేస్ మరీ ఎక్కువ క్వశ్చన్స్ అడిగానికి బోర్ కొట్టించకండి, నెక్స్ట్ పర్ఫార్మెన్స్ లోకి వెళ్దాము. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక్క నిమిషం మేడం మేడం ఆగండి. మీరు ఎన్ని క్వశ్చన్స్ కి ఎగ్జాక్ట్ కరెక్ట్ ఆన్సర్ చెప్పుకుంటారని మీరు అనుకుంటారు? ఏమైనా అంటే పోనీ యావరేజ్ ఒక 5 or 8 or 10 అడుగుతాను. ఒక 8 క్వశ్చన్స్ అడుగుతాను యావరేజ్ గా. ఒక 8 క్వశ్చన్స్ అండి, అందులో మీరు ఎన్ని కరెక్ట్ గా చెప్పుకుంటారు అనుకుంటారు? 5 కరెక్ట్ చెప్పారంట. ఓకే మేడం యువర్ ఆన్సర్ 5. నిజంగా అంటే ఆయన చెప్పారు లేదంటే మీరు? లేదండి, అన్ని కరెక్ట్ చెప్పారు. స్టార్టింగ్ ఆన్సర్ మాత్రమే కరెక్ట్ చెప్పారు, మిగతా అన్ని రాంగ్ తెలుసా? లేదండి, ఫస్ట్ క్వశ్చన్ మాత్రమే రాంగ్ ఆన్సర్ చెప్పారు, మిగతా చాలా కరెక్ట్ గా చెప్పారు. ఇలాగే సింక్ లో ట్రాక్ మీద ట్రైన్ వెళ్తున్నట్టుగా చాలా హ్యాపీగా సాఫీగా మీ లైఫ్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో ఈవెంట్ అలా సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసుకొని సరదాగా ఆడుతూ పాడుతూ అదే ఎనర్జీ మెయింటైన్ చేసుకుంటూ అక్కడి నుంచి వచ్చేసాను అనమాట. థ్యాంక్ యూ.